హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సాయి సాయితన్వి. ఈరోజు మేము బతుకమ్మ రెడీ చేస్తున్నాము. మా ముగ్గురు పిల్లలతోని బతుకమ్మ రెడీ చేస్తున్నాం. మా మేడం పూలు ఇస్తుంది, పెద్ద మేడం. ఆడపిల్లలు ఉంటే కంపల్సరీ బతుకమ్మ రెడీ చేయాలంట, పెద్ద మనుషులు చెప్తుంది అప్పట్లో. నేను మా అత్తగారి ఇంట్లో వచ్చినప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి బతుకమ్మ రెడీ చేస్తున్నాను. మా ఆడపడుచు పాపతను అక్కు అని మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. వీళ్ళంతా థీమ్ బట్టలు వేసుకున్నారు. ఏదో అట్లా ఫస్ట్ టైం రెడీ చేసాను. లాస్ట్ టైం ఏమో మా అత్తమ్మ, మళ్ళీ మా చిన్న అత్తమ్మ వచ్చి రెడీ చేసిండే. తను మా చెల్లెలు, మా మరిది భార్య. తనకైతే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చు బతుకమ్మ చేయనికి. నాకు రాదు, ఎట్లో అట్లా చేస్తున్నా. మా మేడం అయితే రెడీగా కూర్చుంది బతుకమ్మ ఆడనికి. మాకు కూడా ఎట్లోనో మా మామీ నేను చేస్తా అని చెప్పి బాగా కష్టపడుతుంది మాకు. అంటే తన పేరు వంశిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంట్లో అక్కు అని పిలుస్తాను. కష్టపడి అయితే బతుకమ్మ రెడీ చేస్తున్నాం ఇక మేమంతా కలిసి. బాగుంది కదా? ఎవరిది బాగుంది చెప్పండి, నాదా మా కోడలదా? నేను మా చెల్లెలు కలిసి చేస్తున్నాం కదా. మా మరిది వచ్చి సీజర్ దేనితో కట్ చేయాలని, సీజర్తో కట్ చేయని చెప్తాను. మా పెద్ద అక్క ఏమో పూలు ఇస్తుంది, ఒకటి డే తను అంటే ఇచ్చేస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా డ్రెస్ ఆమెది. వీళ్ళు ముగ్గురు సేమ్ వేసుకురు అన్నట్టు. వంశిక, నిధి, తనుదిది ముగ్గురు సేమ్. మా చింకమ్మ వేసుకోలేదు. మా వంశికది అయితే రెడీగా ఉంది బతుకమ్మ. మాది కూడా రెడీగా ఉంది. గౌరమ్మకు చేస్తున్నాను నేను పసుపుతోని. మంచికి ఇంకా రెడీ చేస్తూనే ఉంది. అంటే పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ అని రెడీ చేస్తారు కదా, అందుకోసం మా ఇద్దరు బతుకమ్మలు అయితే రెడీగా ఉంది ఇప్పుడు. నేను ఎలా రెడీ అని చెప్పండి నాకు ఒకసారి. బాగున్నా లేనా? మా బతుకమ్మలు అయితే రెడీ, మా పిల్లలు కూడా రెడీ. మా నిధి, వంశిక, తన్నుదీది, మా పిట్రనాయుడు చిన్నోడు ఉన్నాడు ఆడ, మా మరిది కొడుకైనా. ఇంటి బయట తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని చెప్పి రెడీ అయ్యి బయటికి వచ్చాము. అంటే మా తన్నుదీదికి రెడీ కావాలం, బయటికి వెళ్ళాం, ఎక్స్ప్లోర్ చేసుకోవాలి తను అని చెప్పి చాలా ఇష్టం అన్నట్టు. తన గురించే ఇవన్నీ చేసేది. అంటే ఆడపిల్లలు ఉంటే బతుకమ్మ చేయాలని చెప్పి అత్తమ్మ వాళ్ళు చెప్తే మేమైతే బతుకమ్మ రెడీ చేసాము. చలో ఎట్లనో అట్లా చేసామని చెప్పి మాకైతే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు బతుకమ్మ మా మేడం అయితే ఆడుతుంది. డ్యాన్స్ చేయడానికి నెంబర్ 1. అలా బయట డీజే పెట్టి కూడా డ్యాన్స్ చేస్తుందని చెప్పి బయటనే ఉంది. ఇప్పుడు మా మనిషికి వచ్చి మామీ దాండియా ఆడదామని చెప్పి దాండియా స్టిక్స్ తీసుకొచ్చి దాండియా ఆడుతున్నాం ఇక. బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో. మా చిన్నోడు కూడా రెడీగా ఉన్నాడు ఆడడానికి. మా చిన్న పాప గాయబ్ అయిపోయింది, వాళ్ళ అత్త దగ్గర వెళ్ళింది. షాప్లో వెళ్ళి కూర్చున్నట్టుంది. మా తనుదికి నేర్పిస్తున్నాను. ఇంటి దగ్గర కొంతసేపు ఆడి బయటికి వెళ్ళిపోదాము. మా నైబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా చుట్టుపక్కల, అంతా కలిసి కూడా అక్కడ ఇంటి దగ్గర చేస్తారన్నట్టు. అక్కడ వెళ్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాం. ఫస్ట్ ఇంటి దగ్గర ఆడాలి. ఇంటి బయట మెయిన్ డోర్ బయట ఆడేసి బయటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఆడేసినామని చెప్పి బయటికి వెళ్తున్నాం. నేను, మా చెల్లెలు, పిల్లలు అంతా కలిసి. మా సోఫా ఖరాబ్ అయిందని చెప్పి బయట పడిచేసినాం. ఇంకా నడవనికి కూడా వస్తలేదు కానీ ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాం మేమంతా. అంటే మొన్న నిధి బర్త్డే ఉండే కదా, డెకరేషన్ చేద్దామని చెప్పి సోఫాలు అంతా బయటికి వేసేసాము. ఇది కొత్త సోఫా తెచ్చుకుందామని ప్లాన్. మా తనుది చూడండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళంతా బయటికి వచ్చేసి మా కాలనీలో అందరు ఆడుతున్నారు అక్కడ రోడ్ దగ్గర, షాప్స్ దగ్గర. అందరం కలిసి వెళ్తున్నాం. ఇంత మంచిగా హ్యాండిల్ చేసి వెళ్తున్నారు పిల్లలు. ఆ గాగర వేసుకొని మా మేడం జబర్దస్త్ కనిపిస్తుంది. ఇంటి మా కాలనీలో ఇంటి పక్కనే అంటే ఇప్పుడు అందరు కలిసి బతుకమ్మ రెడీ చేసుకొని వచ్చారు. మేమైతే కింద దాండియా ఆడుతున్నాము. జనరల్గా నేను ఇంటి బయట ఎప్పుడు రాను. ఫస్ట్ టైం నన్ను మా కాలనీలో గుర్తుపడుతున్నాను నేను ఎవరో అని చెప్పి.
వెళ్తే మా హస్బెండ్ లేకపోతే మా ఆడపడుచులు మా అత్తమ్మతో కూడా నేను తక్కువనే వెళ్ళేది. అటు ఇటు అంటే బయటికి వెళ్ళా. జనరల్గా అందరు అడుగుతారు, మీ ఇంట్లో బతుకమ్మ ఎప్పుడు ఆడలేరు కదా అంటే, జనరల్గా మా ఆడపడుచు వాళ్ళు ఆడతారు. నేను ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉంటుండే కదా, అక్కడ సైడ్ ఆడుతుండే. ఇప్పుడు ఇంటికి వచ్చినాక చాలామందికి తెలియదు మేము బతుకమ్మ ఆడతామని చెప్పి. అందరు అడుగుతున్నారు, అరే మీరు ఆడరు కదా అంటే, మా ఆడపడుచు వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళ త్రూ మేము కూడా ఆడతాము. అంటే నేను దసరా కంపల్సరీ జహీరాబాద్కి వస్తాను అన్నట్టు. 1 డే బిఫోర్ వచ్చి ఇక్కడ దసరా సెలబ్రేషన్ చేస్తాను ఎప్పుడు నేను. అంటే జహీరాబాద్లో గట్లు కూర్చోబెడతారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకోసం నేను 2 డేస్ బిఫోరే, అంటే ఎప్పుడు 2 డేస్ బిఫోరే జహీరాబాద్కి వస్తాను అన్నట్టు. ఈసారి 2 డేస్ లేట్ వచ్చి ఇంట్లో బతుకమ్మ ఆడి, కాలనీలో కూడా బతుకమ్మ ఆడి మంచిగా ఎంజాయ్ చేసి, బతుకమ్మ ఫెస్టివల్ ఎంజాయ్ చేసి జహీరాబాద్కి వెళ్తాను నేను. అంటే అందరూ షాక్లో హ్యాపీలో ఉన్నారు, అయ్యో మానస వచ్చి బతుకమ్మ ఆడిపోయింది అన్నట్టు. అట్లా అని కొంతసేపు అయినాక మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా బతుకమ్మ ఆడుతున్నాను నేను. మా ఆడపడుచు నేను సేమ్ కలర్ సేమ్ మ్యాచింగ్ శారీస్ తీసుకున్నాము. మా దీదీనే మాకు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు, మా ఆడపడుచునే గిఫ్ట్ ఇచ్చింది సేమ్ శారీస్. అన్ఫార్చునేట్లీ ఇద్దరం ఒకటేసారి సేమ్ శారీస్ కట్టుకున్నాము. మంచిగా అనిపిస్తుంది కదా, ఎవరిది బాగుంది చెప్పండి. అంటే ఇద్దరిది సేమ్ కలర్ కదా, యాక్చువల్గా ఇద్దరిది బాగుంది. ఇంతకు నేను ఎట్లా రెడీ అయ్యానో చెప్పండి నాకు, సరేనా. మా తనుది చూసారు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుంది. అసలు పిల్లల దగ్గర నేర్చుకోవాలి డ్యాన్స్ అంతా, పెద్దోళ్ళకి మనకు రాదు, అంతే కదా. మా కాలనీలో అంతా హ్యాపీ, మేమంతా అందరు కలిసి బతుకమ్మ ఆడినందుకు నేను కూడా చాలా హ్యాపీ అయినాను అన్నట్టు. ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడి ఇంటికి వచ్చేస్తాం మేము. ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి, సరేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి గైస్. మా చిన్న మేడం నిధి కూడా బతుకమ్మ ఆడలేదు, అది డ్రెస్ వేసుకొని అలసిపోయి వండుకుందంట. నేను పోయి చూసి వచ్చే వరకు మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర డీజే పెట్టి, కలర్స్ పెట్టి ఫుల్ డ్యాన్సులు, ఫుల్ బతుకమ్మ సాంగ్స్, ఫుల్ డ్యాన్స్ చేసినాం మేమంతా. తను మా చెల్లెలు. ఈసారి అయితే బాగానే ఎంజాయ్ చేసినాం మేము. నెక్స్ట్ ఇయర్ చూద్దాం మా అపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది బతుకమ్మ ఫెస్టివల్. బాగుంది కదా, అంత డీజే లైట్స్ ఏమన్నా, డాన్సులు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో. మా పిల్లలకి అక్కడే ఇంటి దగ్గర వదిలేసి మెల్లగా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చాము. డ్యాన్స్ చేసి అలసిపోయాను నేనైతే. ఆఫ్టర్ లాంగ్ టైం డైలీ డ్యాన్స్ చేస్తే వేరే ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకసారి డ్యాన్స్ చేస్తే ఇక దేత్తడి పోచమ్మ గుడి లెక్క ఇక అలసిపోతాం, కాళ్ళు వస్తాయి, పేషెంట్లు అయిపోతాం. మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలిగా, అంతే కదా. చూడండి అక్కడ సైడ్ కూడా మంచిగా ఇంటి దగ్గర చాలామంది డ్యాన్స్ చేస్తారు. మా కాలనీలోనే సంపు రెడీ చేసి అందరూ బతుకమ్మను వదిలేస్తున్నారు, గౌరమ్మలను. నాది పెద్ద బతుకమ్మ. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్దగా రెడీ చేస్తాను నేను. ఈసారి కొంచెం చిన్నగా అయింది, ఈసారి రెడీ చేస్తాను నెక్స్ట్ టైం. చాలామంది ఆడేసి వచ్చేసి వదిలేసి కూడా వెళ్ళిపోయారు. మా తన్నుదిది రాలేదని వంచికి వచ్చి పెట్టేస్తుంది. ఆడపిల్లలకి ఇవన్నీ చాలా ఇష్టం, ఇవన్నీ చేసుకోవాలంటే కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి. వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా. టాటా బాయ్ బాయ్, సీ యూ గైస్.